హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంకా ఆడపిల్లకైతే స్వతంత్రం రాలేదు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? రోజు రోజుకి అమ్మాయిల మీద జరిగే ఈ అఘాయిత్యాల గురించి. అది చిన్నపిల్ల కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు. 5 నెలల పసికందు నుంచి 60 ఏళ్ళ ముసలావిడ వరకు అసలు ఈ సమాజంలో ఇలాంటి అఘాయిత్యాలకి వాళ్ళు ఫేస్ చేస్తున్నారంటే మాటలలో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు ఈ దేశంలో. ఎంతో మంది అంటారు భారతదేశం అంటే అమ్మాయిలకి చాలా విలువనిస్తుంది, ఈ దేశంలో సంస్కృతి సాంప్రదాయాలు అలా ఉంటాయని. కానీ ఎక్కడ నాటికి ఆడపిల్ల మీద అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. సో ఈ అంశాన్ని మీద మనతో మాట్లాడడానికి, ఏదైతే కోల్కతా డాక్టర్ ఇన్సిడెంట్ జరిగిందో ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఓల్డ్ సిటీ సూర్యాబాయి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అసలు నేను ఏం చెప్పాలో యాజ్ ఆడపిల్లగా నేను ఏం మాట్లాడాలి కూడా నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. ఏంటంటే ఒక డాక్టర్ అయ్యి ఉండి తను పనిచేసే చోటనే తనకి ఇలాంటి ఒక సంఘటన ఎదురైందంటే మిగతా ఆడపిల్లల పరిస్థితి ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఉయ్యాలలో పడుకోబెట్టిన పసికందు దగ్గర నుంచి వెళ్ళి ఈ రోజు ముసలవ్వల వరకు కూడా ఎక్కడ కూడా ఆడపిల్లలకి ఒక సెక్యూరిటీ అనేది లేదు, భద్రత అనేది లేదు. అలాంటి సమాజంలో మేము పుట్టాము. సో అలాంటి సమాజంలో పుట్టినందుకు భారతదేశ విలువలు చాలా గొప్పవని చెప్తున్నందుకు, ఇలాంటి దేశంలో పుట్టినందుకు మేము గర్వించాలా, లేకపోతే మా మీద ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడుతున్నందుకు మేము బాధపడాలా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడున్నట్టు చూస్తున్నట్టయితే ఈ కోల్కతా డాక్టర్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అయితే అమ్మాయిలు అడుగు తీసి బయట పెట్టాలంటే భయపడుతున్న పరిస్థితి. అసలు ఇది ఎలా, మీరు దీని మీద ఎలా స్పందిస్తారు? అసలు మీరు ఏమనుకుంటున్నారు? అమ్మా, 1947లో ఆగస్టు 15th రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. జనవరి 26కి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మనం ఇండిపెండెన్స్ డే చేసుకుంటాం, ఆగస్ట్ 15 చేసుకుంటాం. స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, స్వేచ్ఛ జీవితం వచ్చిందని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం. గొప్ప గొప్ప నాయకులు చాలా కష్టపడ్డారు. కానీ ఇప్పుడున్న నాయకులు సార్ ఎక్కడ మనకు స్వాతంత్రం వచ్చింది, ఎక్కడ మనకు స్వేచ్ఛ జీవితం వచ్చింది? ఇంతకుముందు దిశ కావచ్చు, అవన్నీ కావచ్చు సార్. ఇన్ని జరిగిన తర్వాత కూడా, ఎంతమంది సీఎంలు ఉన్న తర్వాత కూడా, సెంట్రల్ మినిస్టర్ ఉన్న తర్వాత కూడా, ప్రతి ఒక్కరు ఇంతమంది డిపార్ట్మెంట్ ఉన్న తర్వాత కూడా ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? మీరు ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోవట్లే. సరే, మొన్న దిశ జరిగింది, నలుగురు ఎవరో ఏం లేదు కదా వాళ్ళకని చెప్పి, దిక్కు దిమానం లేదు కదా అని చెప్పి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారు. దాని తర్వాత ఇవన్నీ ఆగాయా? ఆగలేదు. ఎందుకు మీరు ఊరుకుంటున్నారు? వాళ్ళని ఎలా అయితే ఎన్కౌంటర్ చేశారో ఇప్పుడు కూడా ఎన్కౌంటర్ చేయాలి కదా. డాక్టర్ అంటే దేవుడి తర్వాత దేవుడు, ప్రాణం పోసేవాడు దేవుడు అయితే ప్రాణం కాపాడేవాడు వైద్యులు. అలాంటి నా చెల్లెలకి అంత పెద్ద సంఘటన జరిగితే పైగా పోలీసు వాళ్ళు వాళ్ళకి ఎవరైతే దీంతో పెద్ద పెద్ద వాళ్ళు దాగి ఉన్నారో, ఎవరో ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకంట ఆ హాస్పిటల్లో ఆర్గాన్స్ అవి ఇవి మొత్తం చేయడం వల్ల ఆ ఎండియా ప్రిన్సిపల్ ఏదో హాస్పిటల్ కి ప్రిన్సిపల్ వానికి అప్పుడప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం ఏంది, వాడు వెళ్ళిపోవడం ఏంది, ప్రతి ఒక్కటి ఎవిడెన్స్, ప్రతి ఒక్క ఎవిడెన్స్ ని మాయం చేయడం ఏంది. రేప్ చేసి చంపేస్తే సూసైడ్ చేసుకుందని డిపార్ట్మెంట్ వీళ్ళు చెప్పడం అయింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి డిపార్ట్మెంట్ ని, లోకల్ మమతా బెనర్జీ గారిని, సీఎం గారిని నేను అడుగుతున్నా, మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందమ్మా? మీరున్న ప్రదేశంలో ఆడవాళ్ళకి మీరు కూడా ఒక సాటి ఆడ మనిషి, అలానే మీ బిడ్డకు జరిగితే మీరు జడ్జి చేయకుండా మీరు కూడా జనాలకి ఎందుకోసం వచ్చేది నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ చూస్తుంటే మమతా బెనర్జీ గారు అక్కడ సీఎం, హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, అదే కదా. అంటే ఆమె మీద ఆమెనే యుద్ధం ప్రకటించింది అనుకోవాలి. ఎందుకంటే ఆమె చేతిలోనే అన్ని వండుకొని ఆమె ప్రజల్లోకి వచ్చి ర్యాలీ చేసేసి న్యాయం కావాలంటే మరి ఆమె ఎవరిని అడిగినట్టు? అదే నాకు మీరు శిక్షించే పొజిషన్ లో మీరు ఉండి మీరు ఎందుకు ఇలా వచ్చారు? మీరు అమ్ముడు పోయారా? ఎంతకు అమ్ముడు పోయారు? హాస్పిటల్ ఇప్పుడు అమ్మ వాడెవడు చెత్త ప్రిన్సిపల్ వాడు ఒక్కతే ఎందుకుంది అని ఇస్తాడు. అరే నీ బిడ్డని ఎవరన్నా అట్లా రేప్ చేస్తే నువ్వు మాట అంటావారా?
నీ బిడ్డను ఎవరైనా రేప్ చేస్తే ఈ మాట అంటావా? సీఎం గారు మీరు నాకు అమ్మతో సమానం, నేను ఒప్పుకుంటా. మీ బిడ్డని కానీ మీ అక్కని కానీ మీ చెల్లెని కానీ ఇలా చేస్తే మీరు జడ్జి చేస్తారా? ఇలా రోడ్డు మీదకి వస్తారా? ఇది ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది? ఏ ఒక్కరు ఒక ట్విట్ అనే వేసిర్రా? అంటే పెద్ద పెద్దోళ్ళు దీంట్లో ఉన్నారు కాబట్టి, పెద్ద పెద్ద అమౌంట్ మీకు వచ్చాయి కాబట్టి అందుకని ఈ కేసును తప్పియాలని చూస్తారు. అంత ఘోరంగా అసలు మీరు మనుషులా పశువులా? ఇలా చేసే ప్రతి ఒక్క ఫస్ట్ ఎన్కౌంటర్ చేయాలి, జైల్లో పెట్టి వానికి అన్నం పెట్టి కొద్ది రోజుల తర్వాత లైఫ్ వేసి, లేకపోతే ఎందుకు బతకనివ్వాలి? ఎక్కడొచ్చింది మనకు స్వాతంత్రం? ఎక్కడొచ్చింది? అంటే భారతదేశంలోనే ఓన్లీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి చట్టాలు, న్యాయాలు, శిక్షలు. మిగతా పైన వాళ్ళు ఏ నేరం చేసినా కూడా చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు బయటకు వస్తున్నారు, విదేశాలకు కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కూడా ఈ ఇన్సిడెంట్ లో ఏమైందంటే ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ దేశం దాటేసిందని కూడా మరి వార్తలు వస్తున్నాయి. మరి ఇట్లాంటి ఎందుకు చర్య? వీళ్ళ మీద తెలిసినాక కూడా వాళ్ళని ఎందుకు కస్టడీలోకి తీసుకోవట్లేదు? వాళ్ళ మీద ఎందుకు తగు చర్యలు తీసుకోవట్లేదు? అమ్మా, డిపార్ట్మెంట్ కావచ్చు, సీఎం దగ్గర నుంచి కావచ్చు, ప్రతి ఒక్క నా కొడుకు డబ్బుకి అమ్ముడుపోయాడు, పదవులు ఇస్తామంటే అమ్ముడుపోయారు. అమ్ముడు పోయడం వల్ల దీన్ని ఏ ప్రూఫ్లు? అమ్మా, అంత పెద్ద హాస్పిటల్స్ లో అంత పెద్ద దాంట్లో కెమెరాలు ఉండవా? కెమెరాలు మాయం, ప్రూఫ్స్ మాయం, ప్రతి ఒక్కటి మాయం. అదే మీ ఇంట్లో అక్క చెల్లెలకు జరిగితే ఇట్లనే చేస్తారా మీరు అందరూ? నేను అందరినీ ప్రశ్నిస్తున్నా. నా మీద కేసు వేస్తారా? వేయండి, ఏదన్నా చేయండి. నేను ఆవేదనతో మాట్లాడుతున్నా. నేను సాటి పౌరుణ్ణి, నేను ఇండియన్ని, నాకు మాట్లాడే అధికారం ఉంది. ఎప్పుడు అంటే ఉన్నో దొరకొకలాగా ట్రీట్మెంటు, ఏం లేనోనికి ఒకలాగా ట్రీట్మెంటు. ఇది ఎంతవరకు కరెక్టు? మీరు ఇంత పొజిషన్లో ఉండి, ఇంత పదవిలో ఉండి ఎంతవరకు కరెక్ట్? మీ ఇంట్లో జరిగితే ఇలాంటి డిసిషనే తీసుకుంటారా? సాక్ష్యాధారాలు మాయం, ప్రతి ఒక్కటి న్యాయం. అసలు ఇంకా ఏది నిర్ధారణ కాకముందే అమ్మాయిని దాన సంస్కారం చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? రేపు పొద్దున మీ ఇంట్లో జరుగుతుంది ఇదంతా. ఇట్లనే లైట్ తీసుకుంటారా? ఒక అమ్మాయి అనే కాదు, సరే ఎన్కౌంటర్ చేసిర్రు, అప్పుడు తీసుకెళ్ళి దాని తర్వాత ఏమన్నా ఆగాయా? నేను కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా, ఇట్లా చేసే ఏ లంగా నా కొడుకునైనా సరే ఎన్కౌంటర్ చేయండి, మారుతుంది. అరే, మనం పుట్టింది కూడా తల్లి గర్భంలో నుంచే, ఒక ఆడమనిషి గర్భంలో నుంచి. అలాంటి ఆడమనిషి గర్భంలో నుంచి పుట్టి అలాంటి డాక్టర్కే సెక్యూరిటీ లేకుండా అలాంటి డాక్టర్నే మట్టు పెట్టేశారంటే ఇంకా ఏ అమ్మాయినైనా ఇంకేం చూస్తారు నా కొడుకులు? దానికి గవర్నమెంట్ సపోర్టు, సీఎం సపోర్టు, పైనుంచి సపోర్టు. ఎందుకు? మీ గవర్నమెంట్ పడిపోతుందని భయమా? మీ జాబులు పోతాయని భయమా? చెప్పండి నాకు, నేను క్వశ్చన్ చేస్తున్నా. నా భయమా? నాకు మాట్లాడే హక్కు ఉంది, 100% మాట్లాడుతున్నా. నాకు బాధ కలిగింది. ఎంత నరకం పెట్టిర్రా అమ్మాయికి? మనుషులారా మీరు అసలు? నేను డిపార్ట్మెంట్ కూడా నేను ప్రశ్నిస్తున్నా. నా తప్పు ఉంటే నా మీద కేసులు అయింది, ఏదన్నా అయింది, నేను రెడీ. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అమ్మ. అసలు ఆ న్యూస్ వినాలంటేనే భయం అవుతుంది. ఇప్పుడు సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇద్దామని? సీఎం పదవిలో ఉన్నావమ్మా నువ్వు. సీఎం పదవిలో ఉండి నువ్వు ఏదన్నా చేయొచ్చు అనుకుంటే, అంటే హెల్త్ మినిస్టర్ కూడా అంటే వాళ్ళు చెప్పారా? డబ్బుకు అమ్ముడిపోయారా నువ్వు? డబ్బుకు నువ్వు అంటున్నా మీరు అనే అర్హత మీరు పెట్టుకోలే. సీఎం పదవికి మీరు రాజీనామా చేయాలి నేను కోరుకుంటున్నా. నాలాగానే ప్రతి ఒక్క మిత్రులారా, చెల్లులారా, అక్కలారా, అన్నలారా, నాలాగానే ప్రతి ఒక్కరు మీడియా ముందుకు వచ్చి ధర్నా చేసి సీఎం దిగిపోవాలి. ఈ కేసుకు సంబంధించి ఎవరైతే అక్కడ ఉన్నారో, కమిషనర్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ ఆ పదవి నుంచి దిగిపోవాలి, రాజీనామా చేయాలి. వాళ్ళకి అర్హత లేదు. అంటే ఇక్కడ చాలా విషయాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఆమెని రేప్ చేసింది ఒక్క వ్యక్తి కాదు, దానికి ముందు ఎవరైతే ఈమె కొలీగ్స్ ఉన్నారో, ఈమె కొలీగ్స్ హస్తం ఉంది, ఇంకా కొంతమంది పెద్దవాళ్ళ హస్తం ఉంది అని తెలిసినా కూడా ఎందుకు ఒక్కడనే పట్టుకొని విచారిస్తున్నారు? ఇది తెలిసినా కూడా వాళ్ళని ఎందుకు విచారించట్లేదు? అంటే ఇందులో ఏదో పెద్దది అయితే ఆ డాక్టర్ కి తెలుసు కాబట్టి ఈ రోజు ఆమెను అంత కిరాతకంగా రేప్ చేసి మరి చంపేశారని అనుకోవచ్చా? మరి అమ్మా సరే తెలుసు, ఒప్పుకుంటా. బట్ ప్రిన్సిపల్ గారు, అరే నువ్వు కరెక్ట్, నువ్వు ఒకరికే పుట్టినావారా అని నేను అడుగుతున్నా. ఒక్కడికే నువ్వు పుట్టినావా? అలాంటప్పుడు ఏం లేకుండా నువ్వు ఒక్కదానివే ఉంటావు అని చెప్పి ఆ క్వశ్చన్ ఎట్లేస్తావరా? నువ్వు మనిషివా, పందివా, రాక్షసువారా నువ్వు? అరే నీ చెల్లె ఉందనుకోరా ఆ ప్లేస్ లో, నీ బిడ్డని అట్లా చేస్తే నువ్వు అట్లనే నువ్వు క్వశ్చన్ చేస్తావా? చాలా పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి. ఇది ఏమవుతుంది అసలు? ఎన్నో రోజుల నుంచి మొత్తుకుంటున్నా,
ఇవన్నీ చేసేది పెద్ద బడా బడా బాబులు. వాళ్ళని కప్పుపిచ్చుకోవడానికి రూల్స్ తీసుకురావట్లేదు. మనకు ఇగో ఆడోళ్ళకి స్వేచ్ఛ జీవితం రావాలన్నా ఆడవాళ్ళు భయపడకుండా వాళ్ళ పేరెంట్స్ ఎంతో నమ్మకంతో నా బిడ్డ సెక్యూర్గా ఉంటుంది సెక్యూర్ అని వాళ్ళు పంపిస్తుంటే, సరే ఒక నిజాన్ని బయట పెట్టాలనుకుంది. అరే నిజాన్ని బయట పెడితే చంపేస్తారా? సరే చంపారు, అంత హింసించి చంపడమేందిరా? అరే ఒక కోడిని కోస్తేనే అయ్యో పాపం అనిపిస్తుంది. ఒక మనిషిరా 10 మందికి ప్రాణదానం చేసే మనిషి, ఒక డాక్టర్నే మీరు అంత చంపేసి అంతమంది రేప్ చేసి చంపి విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ దాచిపెట్టడానికి. సూసైడ్ అది కాదు, 3 అవర్స్ ఆపిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత 3 తర్వాత సూసైడ్ చేసుకుంది. చూపెట్టకుండా ఆ తర్వాత ఫొటోస్ తీసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ బయట పెట్టిన తర్వాతనే ఈ అమ్మాయిది పరిస్థితి ఇట్లా ఉంది, ఆ అమ్మాయి సూసైడ్ కాదని తెలిసింది. ఒకవేళ వాళ్ళు చూడకుండా ఉంటే, ఒకవేళ వాళ్ళు చదువుకోలేదు అనుకోండి, ఇంక అది అక్కడికే అయిపోవాలని అప్పటికి చాలా ట్రై చేసిరండి. పెద్ద పెద్ద వాళ్ళ చేతులు ఉన్నాయి దీంట్లో, పెద్ద పెద్ద నా కొడుకుల చేతులు ఉన్నాయి. ఒక్కొక్క నా కొడుకు నాకైతే పండబెట్టి కొయ్యాలనిపిస్తుంది. అరే ఆమెలో నాకు తల్లి కనిపిస్తుందిరా, నాకు చెల్లె కనిపిస్తుందిరా, అందరు కనిపిస్తున్నారా, మా ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉన్నారా, మీ ఇళ్లలో కూడా ఉన్నారా ఆడవాళ్ళు, సిగ్గు శరం లేదా అని నేను అందరినీ ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు నేను అందరినీ ప్రశ్నిస్తున్నా కామన్ మ్యాన్ లాగా. ప్రతి ఒక్కరూ రావాలి, అమ్మాయిలకు సేఫ్టీ అనేది దొరకాలి, అమ్మాయిలకు సేఫ్టీ అనేది జరగాలి. అప్పటిదాకా ఈ బాగుపడదు మన ప్రపంచం. కొన్ని సంవత్సరాల నుంచి నేను మొత్తుకుంటున్నా, ఇలా చేసోని చంపేయండి, ఎన్కౌంటర్ చేయండి, వాడిని జైల్లో పెట్టొద్దు. ఎప్పుడైతే ఇది చేస్తామో అప్పుడే ఆడోళ్ళకు ఒక భద్రత అనేది వస్తుంది. ఎలా మన అడవిలో ఉంటున్నామారా? అడవిలో ఉంటున్నామా? మన జంతువులమా? అది వేటాన్నెట్టు చంపడం ఏందిరా అంత గలీజ్గా? మనుషులకు పుట్టిర్రా మీరు, పందులకు పుట్టిర్రా? మీ చెల్లెల్ని సేమ్ అట్లనే, సరే మీ చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే సేమ్ అలానే చేస్తే మీకు ఎంత కోపం వస్తుంది? అరే కళ్ళలోంచి నీళ్లు కాదురా, నెత్తురు కారుతుందిరా. మనుషులారా మీరు? డిపార్ట్మెంట్ కూడా నేను అడుగుతున్నా, సీఎం పదవికి ఫస్ట్ బెనర్జీ గారు మీరు రాజీనామా చేయండి ఫస్ట్. దీనికి ఎవరైతే సపోర్ట్ చేయలేదో, వాళ్ళు ఎవరైతే మాయం చేయాలనుకున్నారో వాళ్ళందరూ అర్హులు కాదు, వాళ్ళు రాజీనామా చేయాలి, కొత్త చట్టం తీసుకురావాలి. అంత సెక్యూరిటీతో ఉన్న చెల్లెనే అలా చేసినంటే ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలాంటివి ఎన్ని లోపల జరిగిపోతున్నాయి బయటికి రాకుండా. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక సర్వే ప్రకారం చూసుకుంటే గంటకి 4 రేపు కేసులు నమోదవుతున్నాయి. అంటే గంటకి ఇది ఒక నివేదిక ఇచ్చింది, 4 రేపులు జరుగుతున్నాయని. ఇంకా మళ్ళీ పోలీస్ స్టేషన్ కి రాని ఎన్ని ఉన్నాయి అసలు? పోలీస్ స్టేషన్ కి రాని ఎన్ని ఉన్నాయి? ఈ బడా బాబుల పిల్లలు చేసేటివి అరాచకాలు, ఇలాంటివి ఇవన్నీ తెలియకుండా లోపల ఎన్ని కప్పెట్టుకొని ఉన్నారు. ఎందుకు ఈ చట్టం తీసుకురావట్లేదు తెలుసా? వీళ్ళు చేసేదన్నీ ఇట్లా బడా బాబులే, బడా స్కామ్లు. ప్రతి దాగాలో స్కామే, ప్రతి దగ్గర స్కామే. ఈ స్కామ్లు వాళ్ళవే బయటపడతాయి. ఇలాంటివి అమలు పెట్టినందుకు ఫస్ట్ దొరికేది మా పిల్లలే. అందుకని చెప్పి ఈ చట్టాన్ని రానివ్వట్లేదు. ఒక సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, దిశ ఏదైనా కావచ్చు, వాళ్ళ చేతుల్లో అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అధికారం, డబ్బు ఈ 2 ఉంటే ఏదన్నా చేయవచ్చు అనే ఒపీనియన్ తో ఉన్నారు. ఎంతమంది బతుకున్న వాళ్ళైనా చంపేయచ్చు, వాళ్ళ పాటలు ఎవరికైనా అమ్మేసుకోవచ్చు. బలవంతంగా తెలిసిన వాళ్ళు ఇలా రేప్ చేసి చంపేసి ఇలా ఇంత చేయొచ్చు. దానికి పెద్ద పెద్ద సీఎం సపోర్టు, ఇంతమంది డిపార్ట్మెంట్ సపోర్టు, కమిషనర్ సపోర్టు. ఎంతవరకు కరెక్ట్? మరే నాకు ఉన్నారా చెల్లెలు, నాకు అక్కలు ఉన్నారా? మనుషులారా, ఇలాంటి వాళ్ళు మాత్రం ఈ కేసు అనే కాదు, ఈ కేసు జరిగి ఇక ముందే వాళ్ళైతే ఫస్ట్ రాజీనామా చేయాలి. నువ్వు ఒక మనిషివే కాదు సీఎం గారు, మీరు మనిషిని అనుకోవట్లే, మీరు ఆడామని అయితే నేను అస్సలే అనుకోవట్లే. మీరు ఒక ఆడామైతే దీనికి మీరు సపోర్ట్ చేయరు. ఆ హెల్త్ మినిస్టర్ అయ్యండి, సీఎం అయ్యండి, మీ చేతిలో ఇంత పదవి ఉండి ఇది ఏం యాక్టింగ్ చేద్దామని ప్రజలైనా పిచ్చోళ్ళా? నువ్వు ఏం చెప్పా నమ్మడానికి అది ప్రజల పిచ్చోళ్ళేం కాదు కదా. ఎంత పైన నుంచి ప్లెజర్, ఎన్ని వేల కోట్లకు అమ్ముడు పోయారు వీళ్ళు. ఇది మొత్తం అమ్ముడు పోయినందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నారు అంటారు. డెఫినెట్లీ పెద్ద పెద్దోళ్ళ చేతులు ఉన్నాయి, పెద్ద పెద్దోళ్ళ చేతులు ఉన్నాయి. అంత కిరాతకంగా ఎంత శోభ అనుభవించి ఉంటుంది, ఎంత నరకం అనుభవించుంటుంది ఆ తల్లి.
ఇప్పుడు ఈమెకి న్యాయం జరగాలంటే వాళ్ళకి అసలు వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళని జైళ్ళలో పెట్టడం మంచిది అంటారా, లేకపోతే నడు రోడ్డు మీద చంపడం మంచిది అంటారు? ఇలా ఏ చేసినా వాళ్ళనే కాదు, ఇలాంటిది ప్రతిగో రాని విన్న కేసులు ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరు రేప్ చేయాలన్నా మర్డర్ చేయాలన్నా అలా చేసుకొని నడి రోడ్డు మీద సౌదీలో చేసినట్టు చెయ్యాలి. ఆ చట్టం తీసుకురావాలి. అరే మనకు స్వాతంత్రం ఇచ్చిపోయారు పెద్దలు, మన రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిపోయారు పెద్దలు. మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఎక్కడ మనకు స్వాతంత్రం వచ్చింది? మనతో పాటు సమాజంలో అందరూ నలుగురు తిరిగే వ్యక్తుల మధ్య నలుగురిలోనే ఇలా జరుగుతుందంటే ఎక్కడ మనకు స్వాతంత్రం వచ్చింది? ఎక్కడ మనకు స్వాతంత్రం వచ్చిందమ్మా? సాయంత్రం 6 దాటితే అమ్మాయి ఇంటికి రాకపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? మరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇవన్నీ చూసి అసలు అమ్మాయి చదువు పంపించాలన్నా, జాబుకు పంపించాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా ఎంత పేరెంట్స్ సరే ఒక చేతికొచ్చిన బాబు కావచ్చు, చేతికొచ్చిన అమ్మాయి చనిపోతే ఇంత క్రూరంగా చేస్తే ఎంత వాళ్ళు బాధపడతారు, ఎంత వాళ్ళ క్షోభ ఎంత ఉంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో జరిగితే ఎలా ఉంటుంది? మీడియా మిత్రులారా అండ్ ప్రజలారా ప్రతి ఒక్కరూ మీరు స్పందించండి. మనం ఒక యూనిట్గా ఒక జట్టుగా గవర్నమెంట్ తోని పోరాడదాం. మాకు ఈ చట్టం కావాలి. ఇట్లా రేపు చేసినోనికి నో జైల్, ఆన్ ది స్పాట్ పనిష్మెంట్, ఎన్కౌంటర్. వాడు విఐపి కానీ, ఎన్ఆర్ఐ కానీ, సీఎం కొడుకు కానీ, పిఎం కొడుకు కానీ, ఎమ్మెల్యే కొడుకు కానీ, కార్పొరేటర్ కానీ, ఎవడన్నా కానీ ఇలాంటి చట్టం మీరు తీసుకురావాలి. ఎందుకు తీసుకురావట్లేదు ఇది కూడా చెప్తా. వాడు సీఎం కొడుకు, పిఎం కొడుకు, ఆ కార్పొరేటర్ కొడుకు, డబ్బున్నోని కొడుకు, బిజినెస్ మ్యాన్ కొడుకు, ఈ లంగా కప్పెట్టుకోవడానికి మాత్రమే మీరు ఈ చట్టాన్ని తీసుకురావట్లేదు. ఈ చట్టాన్ని తీసుకొచ్చేదాకా మీరు పోరాడతా, మా వాళ్ళు పోరాడతారు. ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మిత్రులారా మనం పోరాడదాం. ఆ అమ్మాయిని చూడాలంటే నమస్కరించాలి కానీ భయపెట్టాలన్న ఆలోచన కూడా రావద్దు. అలాంటి నా కొడుకులు ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. రైట్ థ్యాంక్ యూ అండి సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.